పుట్టిందో తెలియని సీఎం ఈరోజు కరోనా మీద రాష్ట్ర ప్రజలను రక్షణ చేస్తాడు. దానికంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదంట. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మెట్రిక్ జోన్ మాత్రం ఇప్పుడు అవసరమైంది. ఇదే మెట్రిక్ జోన్ గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి. ఒకటి మాత్రం చెప్తానండి, ఎవరు ఏమనుకున్నా నాకు కాదు, కానీ పోలీస్ కాదు, పోలీస్ యూనిఫామ్ కూడా పనిచేస్తుంది అని చెప్పి విక్రమార్కుడు అనే సినిమాలో రవిదాస్ గారి డైలాగ్ ఒకటి ఉంది. అది ఇప్పుడు గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారే కాదండి, చంద్రబాబు నాయుడు గారు విజన్ కూడా పనిచేస్తుందని చెప్పడానికి ఈరోజు మెట్రిక్ జోన్ ఒక ఉదాహరణ. మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మెట్రిక్ జోన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా కారు కూతలు కూసారు. ఈ రోజు అదే మెట్రిక్ జోన్ ప్రపంచ స్థాయిలోని ఈ రోజు ఉపయోగపడుతుందంటే ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి, దిద్దు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనేటప్పుడు మనసాక్షి అంటూ ఉంటుందో అందరికీ, అక్కడైనా కొంచెం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ మన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది డాక్టర్ కుటుంబాలు ఈ రోజు మీరు ఇంట్లో ఉన్నారు, నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు రాజకీయం చేస్తున్నారు, నేను రాజకీయం చేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా మీ ప్రాణాల గురించి, మా ప్రాణాల గురించి, మనందరి ప్రాణాల గురించి, వాళ్ళ కుటుంబాలని సైతం భయం ఉన్న ఆ వాతావరణంలో నెట్టి ఈరోజు డాక్టర్స్ బయటకు వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా పనిచేస్తా ఉంటే అది కనిపించట్లేదు అందుకు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఈ రోజు ఒక డాక్టర్ ని నిర్దాక్షిణ్యంగా నువ్వు సస్పెండ్ చేసావు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత ఈ 10,000 మంది పరిస్థితి ఏంటి ఈ రోజు? అంటే ఒకసారి ఈ రకంగా మీరు ఆలోచించరా? అంటే మీ గవర్నమెంట్ మీద ఎవడైనా ఏదైనా మాట్లాడితే కేసు పడుతుంది, ఎవడైనా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. అంతే తప్ప ఒక బాధ్యతాయుతమైన సీఎం చేయాల్సిన పని మీరు చేయరు. ఒక బాధ్యతాయుతమైన సీఎం ఏం చేయాలి? ఒక కమిటీ వేసి ఆ డాక్టర్ ని పిలిచి, ఓ నాయన నీకు ఏం కావాలి, ఇంకా ఏం చేయమంటావు, ఇలా మాట్లాడకూడదు, ఓకే నీకు తప్పు అనిపిస్తే ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా చెప్పాలి కదా అని ఒక బాధ్యతాయుతమైన సీఎం ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సిన పనిని ఈరోజు డాక్టర్స్ ని మీరు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు? ఈరోజు ఏ డాక్టర్ అయినా అంటే మీరు ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే డాక్టర్స్ ఎవరు నోరెత్తద్దు, మేము మాస్క్ ఇవ్వకపోయినా మీరు నోరెత్తద్దు, మీరు శానిటైజర్స్ మీకు సప్లై చేయకపోయినా నోరెత్తద్దు, మీకు సూట్లు సప్లై చేయకపోయినా మీరు నోరెత్తద్దు, నోరెత్తితే కనుక సస్పెండ్ చేస్తారు. ఇదే కదా మీరు ఇచ్చిన ఇండికేషన్. అంటే వీళ్ళకే కాకుండా వీళ్ళ కుటుంబాలకి ఎటువంటి ఆదరణ కల్పిస్తున్నారు? అంటే క్వారంటైన్ లో పెట్టేశామని చెప్పి బయట వాళ్ళని తీసుకొచ్చి క్వారంటైన్ లో పెడుతున్నారు, ఐసోలేషన్ వార్డులో పెడుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మరి డాక్టర్ల తాలూకు కుటుంబాలకి ఈ రోజు ఏంటి రక్షణ? మీరు ఇటువంటి కనీసం వాళ్ళకి వసతులు కల్పించకుండా ఏదైతే వీళ్ళని చేయమని చెప్తున్నారో వీళ్ళకి ఎటువంటిది రక్షణ కల్పించినట్టు మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మీరు చేసిన పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక డాక్టర్ని బలి చేశారు. డాక్టర్ సుధాకర్ గారు ఏబిఎన్ లో చెప్తున్నప్పుడు విన్నాను. ఆ సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఎలా పంపించారో తెలుసా? ఒక అంబులెన్స్ దేనికి ఉపయోగిస్తారండి? ఇటువంటి టైంలో అంబులెన్స్లే లేవు అనుకునే సిచ్యువేషన్ లో అంబులెన్స్ దేనికి ఉపయోగిస్తారండి? అంబులెన్స్ ని ఇమీడియట్ గా ఎవరికైనా పేషెంట్ ప్రాబ్లం అయితే అలాంటి వాళ్ళకి ఉపయోగించే పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ లో సస్పెన్షన్ ఆర్డర్ పంపించారంటే ఈ తాలూకా ప్రజాస్వామ్యం ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకైతే అర్థం కాదు. మాస్కులు ఇవ్వండి రా బాబు, మాకు ప్రాణభయం ఉంది అని చెప్పిన పాపానికి ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్. ఆ మాస్కులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 మాస్కులు వస్తే ఆ మాస్కులు అన్నీనంట 3,000 మాస్కులు కంప్లీట్ గా వాళ్ళు విఐపీస్కి వెళ్ళిపోయినాయి అంట. అంటే విఐపీస్ ఏమైనా ట్రీట్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. మొన్న నేను కాగడాలు పట్టుకొని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు అందరూ దీపాలు లిగిస్తా ఉంటే మన విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి కాగడా పట్టుకొని ఆయన చేతికేమో గ్లౌజులు అంట, N95 మాస్కులు. అంటే N95 మాస్కులు ఎవరికి ఇస్తారండి? డాక్టర్స్ కి కదా, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇవ్వాలి N95 మాస్కులు. N95 మాస్కులతో ఈయన ఏమైనా ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ రోజు ఇంట్లో ఉన్నారు. ఆయన లాక్డౌన్ సిచ్యువేషన్ లో అటువంటి దీని ఇంట్లో కూర్చోవలసిన సిచ్యువేషన్ ఎంపీకి ఏం పనండి N95 మాస్కులతో? డాక్టర్స్ కి N95 మాస్కులు ఇవ్వరు, అడిగితే సస్పెండ్ చేస్తారు. వీళ్ళు మాత్రం ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం N95 మాస్క్ పెట్టుకుని తిరగొచ్చు. ఒక మంత్రి ఇక్కడ అంటాడు, వైజాగ్ లో ఒక మంత్రి అంటాడు N95 మాస్కులు అందరికీ అవసరం లేదు, డాక్టర్లు అందరికీ అవసరం లేదు, ఈ రోజు కేవలం ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక మంత్రి మాట్లాడారు. అంటే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఇది మీరు ఎంత దారుణంగా మనం ఎన్నో దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రపంచం అంతా వణికిపోతుందండి కరోనా విషయంలో. మీ నాయకుడు 5 సంవత్సరాల ప్రతిపక్ష హోదాలో ఉంది. మా నాయకుడు లాగా ఏ రోజు సలహాలు కూర్చొని ఇచ్చిన పాపాను పోలేదు. హుదూదు తుఫానికి వైజాగ్ కి 50 లక్షలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ రోజు వరకు అతిగతి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయారు. నెక్స్ట్ తిత్లీ తుఫానికి దగ్గర వరకు పాదయాత్రకి వెళ్ళి అటు నుంచి అంటే వెనక్కి పరిపోయి వచ్చాడు. ఆ తుఫాన్లు ఎక్కడ కొట్టుకుపోతాడు అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ లో కూర్చున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఫనీ అని తుఫాన్ వచ్చింది.
ఆ తుఫాన్ సందర్భంలో మనోడు అవెంజర్స్ సినిమా చూశాడు ఫ్యామిలీ. ఇంకొకటి సీఎం అయిన తర్వాత కూడా ఒక తుఫాన్ వచ్చింది. ఆ రోజు లండన్ లో ఆయన విహారయాత్రకు వెళ్ళాడు. ఇది మీ నాయకుడు తాలూకా ట్రాక్ రికార్డ్ ప్రజలకు ఉపయోగపడంలో. మా నాయకుడు తాలూకా ట్రాక్ రికార్డ్ ఒకసారి నేను చెప్పక్కర్లే, బయటికి వెళ్ళి ప్రజలను అడిగితే ఆ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్తారు. అప్పుడు నోరు మూసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. ఇలాంటి భజన బృందం మాట్లాడే మాటలకి తాటాకు చెప్పులకి భయపడిపోయే పరిస్థితి కూడా మాకు ఎవరికీ లేదు.